ప్రైజ్ ది లార్డ్. యథార్థంగా జీవిస్తున్నారా? నిశ్చయంగా ప్రభు సన్నిధిలో యథార్థంగా ఉండండి ప్రియ దేవుని బిడ్డ. ఎక్కడ చూసినా యథార్థత కనుమరుగైపోయింది. ప్రతి ఒక్కరు కూడా మోసకరమైన జీవితాన్ని, లేకపోతే రెండు నాలుకలు కలిగి, అంటే మనుషులు ఎదుట ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఇంకొకలాగా మాట్లాడుతూ ఉంటారు. యథార్థత ఉండదు. యథార్థత కలిగి జీవించండి ప్రియ దేవుని బిడ్డ. నిశ్చయంగా ఏది ఏమైనా సరే యథార్థంగా ఉన్నప్పుడు అనేకులు వ్యతిరేకంగా లేస్తుండొచ్చు, ఇబ్బంది కలుగుతుండొచ్చు. యోసేపు యథార్థంగా జీవిస్తూ వచ్చాడు. సొంత సహోదరులే యూసుఫ్ వ్యతిరేకంగా ఉన్నారు. అయినా యోసేపు యథార్థతను బట్టి ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మనందరితో కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కీర్తనలు 84వ కీర్తన 11వ వచనం చూసినట్లయితే, యథార్థంగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలును చేయక మానుడని. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, యథార్థంగా జీవించండి. ఏ మేలు కూడా, దానియేలు యథార్థంగా ఉన్నాడు, యోసేపు యథార్థంగా ఉన్నాడు. ప్రభువు అని విడిచిపెట్టలేదు, ఆయన మేలు చేయక మానలేదు. నిశ్చయంగా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నీ సొంత వారే నిన్ను వ్యతిరేకించినా ప్రభువు నీకు మేలు చేస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.